వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్లో ఎంపీ బండి సంజయ్ ఇవాల్టి నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ప్రజాహిత యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నారు. కరీంనగర్ మహాశక్తి ఆలయం, కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజల అనంతరం వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి నుంచి బండి సంజయ్ యాత్ర ప్రారంభం అనంతరం భారీ బహిరంగ సభలో బండి సంజయ్ ప్రసంగించనున్నారు. బాలరాముని ప్రతిష్టతో పాటుగా మరొక వైపు 5గురికి భారతరత్నాలు ప్రకటించడంతో బీజేపీ ఇప్పుడు మొత్తంగా వార్తల్లో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. ఈరోజు కొండగట్టులో పూజల అనంతరం మేడిపల్లి వేములవాడ నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. ప్రజాహిత యాత్రలో ఎలాంటి సమస్యలను తెలుసుకోబోతున్నారు, ముఖ్యంగా సవాళ్లు విసురుతున్న ప్రతిపక్షాలకు ఏం చెప్పబోతున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా ఈ ప్రజాహిత యాత్ర ఏ విధంగా ఉండబోతుంది, ప్రజాహిత యాత్రలో రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా మీరు పాదయాత్ర చేస్తారా, ఈ యాత్ర ఎలా ఉంటుంది? ఈ పాదయాత్ర కాదు, యాత్ర. గ్రామాల్లో ప్రజలప్పుడు నడుచుకుంటూ తిరగడము, గ్రామాల బయట ప్రజలు లేని ప్రాంతాల్లో వెహికల్ ఇవ్వడం. ఈ యాత్ర ప్రజాహిత యాత్ర పేరుతోని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ రోజు యాత్రను ప్రారంభించబోతున్నాం. ఇప్పుడే అమ్మవారి దర్శనమైంది. కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనం తర్వాత వాళ్ళ ఆశీస్సులతోని మేడిపల్లి నుంచి ఈ యాత్ర ఈరోజు ప్రారంభమై 15వ తారీఖు వరకు కూడా యాత్ర కొనసాగుతూ ఉంటుంది. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో అన్ని మండలాలను కలిసే విధంగా ఈ యాత్రను టీం ప్లాన్ చేయడం జరిగింది. 16-18 నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ కాబట్టి నాయకులందరూ ప్రాసెస్ కాబట్టి సమ్మక్క సారలమ్మ జాతర ఉంది కాబట్టి ఆ జాతర అనంతరం కూడా 21, 22 నుంచి కూడా మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల వరకు కూడా ఈ యాత్రను మేము కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు యాత్ర చేయడం కొత్త కాదు. ప్రజా సంగ్రామ ఎన్నికలు గెలిచిన తర్వాత గాంధీ సంకల్ప యాత్ర చేస్తాం. దాని తర్వాత నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజల కోసం ఫైట్ చేస్తూ ప్రజల అన్ని ఇబ్బందులు వచ్చిన కష్టాల్సిన ప్రజల కోసం పనిచేసే విధంగా ప్రజా సంగ్రామ యాత్ర కూడా 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు ఎండలో వానలో వర్షం కూడా ఎండలో వర్షంలో చల్లగుడి తిరిగిన సందర్భం కూడా తెలుసు. దాని తర్వాత నిరుద్యోగుల కోసం నిరుద్యోగ మార్చి పేరుతో మేము చేసినాం. అన్ని కొనుగోలు కేంద్రాలు తిరగడం రైతుల కోసం కూడా చేసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ప్రజాహిత యాత్ర పేరుతో ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరుగుతున్నాం. యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారిని 3వసారి తిరిగి ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా ఈ యాత్రను కొనసాగిస్తున్నాం. నియోజకవర్గ వారిగా, పార్లమెంటు వారిగా ఎన్ని నిధులు తీసుకొచ్చినాము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా నిధులు కేటాయించింది, ఇలా మేం చెప్పడం కాదు, ఆయా పార్టీల సర్పంచ్ నడితే వాళ్ళు చెప్తారు. ముఖ్యంగా చివరగా ఒకటి అంటే ఇప్పుడు భారతరత్నాలు 5గురికి ప్రకటించడం పైన కొంత రాజకీయ నెలకొన అంటారు, ఏమంటారు? అందరికీ శుభాకాంక్షలు. రాజకీయాల గురించి పట్టించుకోము. ఇది ముఖ్యంగా బండి సంజయ్ చెప్తున్న విషయము. ఆయనకు సంబంధించి ప్రజాహిత యాత్ర ఈరోజు మేడిపల్లి నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ముందుగా వేములవాడ, అదేవిధంగా ఆ తర్వాత సిరిసిల్ల ఈలోని మొత్తం మండలాల్లో కూడా ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.